కుమారులు ఉంటారు, అనేక గ్రహాలు ఉంటాయి, అనేకమైనటువంటి గోళాలు ఉంటాయి, ఇందులో మన భూమి ఒకటి, ఇది నీ ఫ్లాట్ అని చెప్పన్నారు. ఆ పక్క ఫ్లాట్ వాడు ఏం చేస్తున్నాడో, వాళ్ళు ఎలా ఇల్లు కట్టుకుంటున్నారో అవి మనకు అనవసరం. మనకి సంబంధించినంత వరకు మనకేంటంటే మన ఫ్లాట్ కి సంబంధించినటువంటిది. అంచేత మనకి సంబంధించినటువంటి దాని గురించి మనము చూసుకుంటున్నాం. అంచేత ఆ రకంగా మనకేంటంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానం అహం అవ్యయం అని కూడా అన్నాడు. ఇది ఎటువంటిది? ఇది ఎప్పుడైనా సరే ఇదే జ్ఞానం. ఈ జ్ఞానం అనేటువంటిది మాసిపోవడం అనేటువంటిది కానీ, తరిగిపోవడం అనేటువంటిది కానీ ఇలాంటిది ఏమీ ఉండదు. అదేమీ వస్తువేం కాదు. ఎవరికైనా ఇస్తే తగ్గిపోతుందేమో అనేటువంటిది. ఎంత చెప్పినా, ఎంతమందికి చెప్పినా మన దగ్గర ఉన్నటువంటిది మన దగ్గర అలాగే ఉంటూ ఉంటుంది. ఇందులోంచి తీసిచ్చినంత మాత్రం చేత అంటే దానికి ఏమని చెప్తారు, ఒక దీపం నుంచి ఇంకొక దీపం వెలిగించినట్టుగా. ఒక కొవ్వొత్తో అగ్గిపుల్ల మన చేతిలో పట్టుకుని ఇంకొక కొవ్వొత్తినో దేన్నో వెలిగిస్తే మన చేతిలో ఉన్నటువంటి కొవ్వొత్తి ఆరిపోదు, దీని వెలుగేమీ తగ్గిపోదు. దీని వెలుగు దీనిలాగే ఉంటుంది, దీని ప్రకాశం దీనిలాగే ఉంటుంది, ఆ పక్కన ఇంకొక ఒత్తి కూడా వెలుగుతూ ఉంటుంది. అంటే ఎలాగైతే ఒక దీపం నుంచి ఇంకొక దీపాన్ని వెలిగిస్తామో అలాగే జ్ఞానం అనేటువంటిది ఏమిటంటే అవతల వాళ్ళకి ఇవ్వడం చేత మన దగ్గర జరిగిపోయేటువంటిది ఏమీ ఉండదు. అందుకని అవ్యయమైనటువంటి జ్ఞానం ఇది, వ్యయము కానిది, ఖర్చు అయిపోదు. ఇచ్చినంత మాత్రం చేత చాలా మంది తెలియక మనం ఏం చేసుకుంటూ ఉంటాం, మన దగ్గర ఉండేటువంటి విషయాన్ని ఎవరికి చెప్పకూడదు అని చెప్పి దాచేసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఈ పిల్లలు నోట్సుల్లో అవలాగా ఈ పరీక్షలకి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దీని మీద నోట్స్ రాసామని చదివామంటే ఇంకా చదవలేదంటారు. ఎందుకంటే వాళ్ళ నోట్స్ వాళ్ళకి ఇస్తే ఇదే నోట్స్ వాళ్ళు రాసేస్తే మార్కులు వాళ్ళకి వచ్చేస్తాయేమో మనకి రావేమో అనేది అంటే జ్ఞానం అనేటువంటి దాంట్లో ఇస్తే వీడికి పోయేటువంటిది ఏమీ ఉండదు. ఎవరు అర్థం చేసుకోగలిగింది వాళ్ళలాగే చేసుకుంటారు. మనం అంతా చక్కగా నోట్స్ రాసి అవతల వాడికి ఇచ్చినా సరే వాడి బుర్రకు ఎంత ఎక్కితే అంతే ఎక్కుతుంది. మనం ఇచ్చిందంతా వాడు రాయాలనేటువంటిది ఏం లేదు. వాడు తెలివైన వాడైతే దీనికంటే ఇంకా బాగా మెరుగుదిద్ది రాసుకోవచ్చు, అది వేరే విషయం. అంచేత అబ్బాయి లేదు ఆ సబ్జెక్ట్ ఇంకా నేను చదవలేదు, అబ్బాయి అయ్యా ఆ చాప్టర్ అసలు నేను ఇంకా అసలు తీయను కూడా లేదు, ఇంకాను అక్కడ వరకు అబ్బాయి నువ్వే బాగా చదివేస్తున్నావు ఇలాగా అనుకుంటూ ఉంటాం. కానీ ఈ జ్ఞానం అనేటువంటిది అవ్యయమైనటువంటిది, దీన్ని ఇవ్వడం చేత మనకి సరిగిపోయేటువంటిది ఏమీ కూడా లేదు అన్నాడు. అని ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజస్యయో విదుః స కాలే నేహ మహతాయోగో నస్సహ పరంతప. ఇలాగ పరంపరా ప్రాప్తం, ఇలాగ ఒకళ్ళ తర్వాత నుంచి ఎవళ్ళెవళ్ళు ఏం చేయాలో అలాగా జ్ఞానం వస్తూ ఉంది. ఎప్పటి నుంచో సూర్యుడు పుట్టినప్పటి నుంచి, సూర్యుడు తర్వాత భూమి పుట్టినప్పటి నుంచి, ఈ భూమి మీద మొట్టమొదట మానవ జాతి వచ్చినప్పటి నుంచి, అక్కడి నుంచి తరతరాలుగా ఎవళ్ళో ఒకళ్ళు, వాళ్ళు ఋషులైనా సరే రాజర్షులైనా సరే, అంటే మొట్టమొదట ఈ ఋషులు రాజులు ఈ రకమైనటువంటి భేదమేమీ లేదు. ఎవరైతే ఉన్నాడో అతనే పరిపాలన చేసుకోవాలి, అతనే జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. మనం ఒక్కడమే మనం ఉంటే ఇంట్లో అన్ని పనులు మనమే చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మా గవర్నమెంట్ కాలేజీలో వాటిల్లో అక్కడ అటెండర్లు వాళ్ళు పనిచేయరు, మనమే చెప్పుకొని మనమే పని చేసుకోవాలంతే. ఎవరక్కడ అని మళ్ళీ అటు నుంచి నేను చిత్త మహాప్రభు అనుకోవాలి, ఆ పని మన వల్ల మనమే దుడుచుకోవాలంతే. దుడుచుకునేటప్పుడు మనమే అటెండర్మే, కూర్చున్నప్పుడు మనమే ఆఫీసర్మే, ఆ రెండు అంతే. అంతేదా మొట్టమొదట ఏదైనా పని చేసేటప్పుడు చేసేవాడు, అది చెప్పేవాడు, చేయించుకునేవాడు అందరూ ఒకటిగానే ఉంటారు. అంచేత మొట్టమొదటి కాలంలో రాజులు ఋషులు వీళ్ళంతా ఒకటే, అందుకని రాజర్షి అన్నారు. అతనే పరిపాలన చేస్తాడు, అతనే జనకుడు లాంటి వాడు ఉంటే అతనే భూమి దున్నుకోవాలి, భూమి దున్నుతాడు. తర్వాత యజ్ఞయాగాదులు చేస్తాడు. ఈ యాజ్ఞవల్క్యుడు లాంటి వాడు, అష్టవక్రుడు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళతోటి సంభాషణలు చేసి వాళ్ళకు ఉపదేశాలు చేస్తూ ఉంటాడు. అంటే అన్ని వాళ్ళే చేస్తారు. అంతేదా ఆ రకంగా రాజర్షిత్వము అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ రాజర్షులందరికీ ఈ విషయం తెలుసు అన్నాడు. ఎందుకని వాళ్ళలో రాజత్వము ఉంటుంది, ఋషిత్వము ఉంటుంది. పని చేయాలి, జ్ఞానము సంపాదించుకోవాలి. అందుకని ఏవం పరంపరా ప్రాప్తం, ఇలాగ పరంపరగా వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని రాజర్షయ విదుః, ఈ రాజర్షులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. అయితే తర్వాత కాలంలో ఏమిటైపోయింది, ఈ జనాలు ఎక్కువ అవడంతో వీళ్ళు ఉన్నటువంటి పనులు అందరూ తలోటి పంచుకోవడంలో ఒక్కొక్కళ్ళు కొన్ని పంచుకున్నారు. ఈ కాలంలో మనకి స్పెషలైజేషన్స్ లాగా వాటిల్లాగాను కన్ను చూసాయని ఒక ఆయన, ముగ్గు చూసాయని ఒక ఆయన, పళ్ళు చూసాయని ఒక ఆయన, ఎలాగైతే మనకి పూర్వకాలం అంటే ఆ ఊరికి ఒక ఆయుర్వేదం డాక్టర్ ఎవరో ఉండేవారు, ఏమొచ్చినా ఆయనే.
కంటికి మంది వేయాలన్నా, పంటికి మంది వేయాలన్నా, ఒంటికి మంది వేయాలన్నా ఆయన ఒక్కరి దగ్గరికే వెళ్ళాలి. ఆయన చేయి చూసి ఏదో మంది ఇచ్చేవాడు. ఇప్పుడు అలా కాదు. మనం కన్నుకి ఏదైనా వస్తే కంటి డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కన్ను చూడమంటే ఆయన చూడదు. నా స్పెషలైజేషన్ కాదండి, నేను కేవలం పళ్ళే చూస్తాను, పళ్ళు విరక్కొట్టుకురండి నేను చూస్తాను. కన్నుకి ఏదైనా వస్తే నేను చూడను. ముక్కుకి ఏదైనా అయితే మళ్ళీ ముక్కు డాక్టర్. ఏదో ఇలాగ వీళ్ళే ఎప్పుడైతే ఇలాగ మనకి జ్ఞానం అనేటువంటిది ఎక్కువ అవ్వడం వల్ల దేనివల్ల అన్ని విభజించుకుంటే పక్కవాడు ఏం చేస్తున్నాడో అది మనకి తెలియదు. ఇంకా అంటే సమగ్రత్వం అనేటువంటిది లేకుండా ఖండాలుగా ముక్కలుగా అనమాట. అన్ని ముక్కలు చేసేసి అవన్నీ ఇచ్చేసుకోవడం అంతే. దేనికి దానికి చీలిపోతూ వచ్చింది. చీలిపోతూ వచ్చేటప్పటికి ఏమిటైంది, మొట్టమొదట ఉన్నటువంటి జ్ఞానం యొక్క స్వరూపం కూడా చిట్ట చివరికి వచ్చేటప్పటికి నష్టం అయిపోయింది. అది చెప్తున్నాడు. కాలేన ఇహ మహత యోగో నష్ట పరంతప. అలా కాలం గడుస్తుండగా పైనుంచి వచ్చినటువంటిది ఏం జరిగిందంటే అలాగే అరిగిపోతూ చిట్ట చివరికి ఏమీ లేకుండా పోయింది. మొత్తం అంతా కూడా నేను ఎప్పుడో చెప్పాను. ఆ చెప్పినటువంటిదంతా కూడా అలాగ రావడంలో నెమ్మదిగా గాలిలో కలిసిపోయింది. అంటే చివరి వాళ్ళకి తర్వాత వాళ్ళకి వచ్చేటప్పటికి తక్కువగా వస్తూ వచ్చింది. అందువల్ల ఏం జరిగింది, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు నీ పెద్దల దగ్గర నుంచి కానీ పూర్వీకుల దగ్గర నుంచి కానీ నేర్చుకున్నటువంటిది అసలు మొదట ఉండేటువంటి జ్ఞానంలో 1000 వంతో 1,00,000 వంతో అయిపోయింది. అందుకని నీకు నీ సందేహాలు కలుగుతున్నాయి. అందుకని ఇది ఎలాగా అనేటువంటిది మొట్టమొదటి ఇచ్చినప్పుడు కంప్లీట్ గా ఉంది. ఆ పుస్తకం వాళ్ళు వీళ్ళు చదివేసి ఇప్పుడు చూడండి, పూర్వకాలం నవల్లో అవి అయితే చివరి పేజీలన్నీ తిరిగిపోతూ ఉంటాయి. ఆ చివరి ఏం జరిగిందో క్లైమాక్స్ మనకి తెలియదు. అయ్యో చివరి పేజీలు ఎక్కడైనా ఉన్నాయని చెప్పి అలాగ వస్తూ మనకి నష్టమైపోయింది. అందుకని నీకు మళ్ళీ నేను చెప్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. ఏవం పరంపరా ప్రాప్తమేవం రాజస్యయో విదుః స కాలేనేహ మహత యోగో నష్టః పరం తప సయేవం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అందుకని ఇంతవరకు నీకు చెప్పింది కూడా ఆ ఒరిజినల్ సోర్స్ ఏదైతే ఉందో అందులోంచి ఉన్నటువంటిదే. నేను వరకు నువ్వు అక్కడక్కడక్కడ చదువుకున్నావు, నువ్వు ట్రైలర్స్ ఏదో స్నిప్పెట్స్ ఇలాగే నువ్వు బుల్లి ముక్కలు చదివావు. అసలు కథ అంతా పూర్తిగా మొత్తము నువ్వు చదవలేదు. అందుకని నేను మొత్తం చదివిన వాడిని. అందుకని నేను అందులోంచి నీకు తీసి మొత్తం కథ అంతా కూడా చెప్తాను. సయేవయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనమైనటువంటి ఆ యోగము సహ ఏవ అదే నేను చెప్పినటువంటిది. ఇప్పుడు నీకు చెప్పినది ఏం కొత్తది కాదు. నేను కొన్ని వేల సంవత్సరాల క్రితం నేను సూర్యుడికి చెప్పింది ఏదైతే ఉందో, సూర్యుడి నుంచి అలాగ ఏదైతే వస్తూ వచ్చిందో, ఏదైతే మీరందరూ పోగొట్టుకున్నారో దాన్నే మళ్ళీ నేను చెప్పాను. అదే ప్రోక్తః. ఎందుకు చెప్పాను ఇప్పుడు? అప్పుడు ఎప్పుడో చెప్పింది ఇంతలాగా మీరు పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఆయన 2 ఇచ్చిపోయాడు. భక్తః అస్తి, నువ్వు నాకు భక్తుడు. అంటే భగవంతుడు మనకి ఏదైనా చెప్పాలంటే, గురువు మనకి ఏదైనా ఇవ్వాలి అంటే మొట్టమొదట మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే భక్తి అనేటువంటిది ఉండాలి. నేర్చుకునేటువంటి విద్య పట్ల, నేర్పుతున్నటువంటి గురువు పట్ల భక్తి అనేటువంటిది కనుక లేకపోతే వాళ్ళు ఆ విద్యను మనకి ఇవ్వలేరు. ఇవ్వగలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉండరు. ఎలాగైతే చేతులు అవి కడుక్కోకుండా స్కూల్ నుంచి వచ్చి బట్టలు అవి మార్చుకోకుండా ఉన్నటువంటి పిల్లవాడికి ఆ తల్లి టిఫినో లేకపోతే ఏదో ఇవ్వడానికి ఇష్టపడదు, నువ్వు ముందు చేతులు కడుక్కుంటే కానీ నేను పెట్టను అని చెప్పి ఎలాగైతే అంటుందో, అంటే పెట్టకపోవడానికి కారణం అక్కడ పిల్లవాడు సిద్ధంగా లేడు. వాడు క్లీన్ గా లేడు కాబట్టి, చేతులు అది కడుక్కోలేదు కాబట్టి, స్కూల్ నుంచి వచ్చినటువంటి బట్టలు మార్చుకోలేదు కాబట్టి, ఆ బూట్లు